హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వి మేక్ యూ గుడ్. ఈ వీడియోలో మనం స్కోప్ ఆఫ్ వేరియబుల్స్ గురించి చూద్దాం. అందరికీ వేరియబుల్స్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ అంటే ఏంటి, చాలామంది ఫ్రెషర్స్కి థియరిటికల్ నాలెడ్జ్ వరకే ఉంటుంది. కానీ ఆ వేరియబుల్స్ని ఎక్కడ క్రియేట్ చేస్తాం అండ్ వాటిని ఎంతవరకు యాక్సెస్ చేసుకోగలం, ఎక్కడ వాటిని యాక్సెస్ చేసుకోలేము, ఈ స్కోపింగ్ అనేది చాలామంది ఫ్రెషర్స్ కన్ఫ్యూజన్ అవుతూ ఉంటారు. సో స్కోపింగ్ అనేది మనం కోడింగ్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఆ వేరియబుల్స్ని మనం స్కోప్ ఆఫ్ వేరియబుల్స్ని ఈ వీడియోలో అయితే మనం చూసేద్దాం. సో స్కోప్ అంటే ఏంటి అంటే ప్రోగ్రాంలో ఒక వేరియబుల్ని నువ్వు ఏ ఏరియా వరకు యాక్సెస్ చేసుకోగలవు అనేది చెప్పేది ఈ స్కోప్ అనమాట. సో స్కోప్ అనేది నువ్వు వేరియబుల్ని ఎక్కడ డిక్లేర్ చేసావు, ఏ ఏరియాలో డిక్లేర్ చేసావు అనే దాన్ని బట్టి ఈ స్కోప్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో మనకి టైప్స్ ఆఫ్ వేరియబుల్ స్కోప్ ఇన్ జావా. సో మనకి 4 ఇంపార్టెంట్ స్కోప్స్ ఉన్నాయన్నమాట. లోకల్ వేరియబుల్ స్కోప్, ఇన్స్టాన్స్ వేరియబుల్ స్కోప్, స్టాటిక్ వేరియబుల్ స్కోప్ అండ్ బ్లాక్ స్కోప్ అనమాట. ఈ 4 గురించి మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కోడ్ ప్లస్ డీబగ్గింగ్తో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి లోకల్ వేరియబుల్ స్కోప్ అనమాట. సో లోకల్ వేరియబుల్ స్కోప్ అంటే ఏంటి అంటే మనము వేరియబుల్ని మెథడ్లో కానీ కన్స్ట్రక్టర్లో కానీ డిక్లేర్ చేసామనుకో వాటిని లోకల్ వేరియబుల్స్ అంటాం అనమాట. సో ఆ వేరియబుల్స్ని మనం విత్ ఇన్ ద మెథడ్ ఆర్ ఆ కన్స్ట్రక్టర్లో మాత్రమే యూజ్ చేసుకుంటాం. దాన్ని లోకల్ వేరియబుల్ స్కోప్ అని అంటాం అనమాట. అండ్ ఇది మెథడ్ స్టార్ట్ నుంచి మెథడ్ ఎండ్ వరకు మాత్రమే మనం యాక్సెస్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం కోడ్తో చూద్దాం. టీచర్ అనే క్లాస్ ఒకటి క్రియేట్ చేద్దాం. మెథడ్ క్రియేట్ చేద్దాం. పబ్లిక్ వాయిడ్ సంథింగ్ అటెండెన్స్ అనే మెథడ్ని మనం క్రియేట్ చేసాం. సో ఇందులో మనం ఏదైనా ఒక వేరియబుల్ని క్రియేట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ డేస్ ఈక్వల్స్ టు 10. టోటల్ అటెండెన్స్ డేస్ సో మనం ఈ ఇంట్ డేస్ ఈక్వల్స్ టు 10 అనేది ఈ మెథడ్ లోపు క్రియేట్ చేసాం. సో ఈ డేస్ అనే వేరియబుల్ని మనం ఈ మెథడ్లో వరకే యాక్సెస్ చేసుకోగలం అనమాట. అవుట్ సైడ్ ఆఫ్ ది మెథడ్ నువ్వు యాక్సెస్ చేసుకోవాలని ట్రై చేస్తే మనకి ఎర్రర్ అనేది వస్తుంది. బికాస్ ఆఫ్ ఈ డేస్ అనే వేరియబుల్ మెథడ్ అంటే ఈ 5th లైన్ దగ్గర బ్రాకెట్ క్లోజ్ చేసాం కదా, దాన్ని దాటంగానే మెమొరీలో నుంచి ఎరేజ్ అవుతుంది అనమాట. సో అందుకని మనం ఆ డేస్ని అనేది విత్ ఇన్ ద మెథడ్ మాత్రమే యాక్సెస్ చేసుకుంటాం. సో దీన్ని మనం లోకల్ వేరియబుల్స్ అని అంటాం అనమాట. లోకల్ వేరియబుల్స్. సో దీన్ని మనం ఈ మెథడ్ లోపే యాక్సెస్ చేసుకుంటాం. సో దీని స్కోప్ విత్ ఇన్ ద మెథడ్ కాబట్టి దీన్ని లోకల్ వేరియబుల్ స్కోప్ అని అంటాం. ఓకే, సో మనం ట్రై చేద్దాం. అనదర్ మెథడ్లో డేస్ అనే దాన్ని యాక్సెస్ చేసుకోవడానికి చూద్దాం. పబ్లిక్ వాయిడ్ సంథింగ్ అటెండెన్స్ 1 అని పెడతాం మెథడ్ని. సో ఇక్కడ మనం డేస్ని అనేది యాక్సెస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో మనకి ఇక్కడ ఎర్రర్ అయితే చూపిస్తుంది, కెనాట్ రిజాల్వ్ సింబల్ డేస్ అని. సో మనం ఈ డేస్ని అనేది అవుట్ సైడ్, ఈ డేస్ వేరియబుల్ అనేది మనం అవుట్ సైడ్ ఆఫ్ ది మెథడ్ యాక్సెస్ చేసుకోలేం. ఈ మెథడ్ లోపు మాత్రమే యాక్సెస్ చేసుకుంటాం అనమాట. ఓకే, సో ఇప్పుడు మెయిన్ మెథడ్ని క్రియేట్ చేద్దాం. మెయిన్ మెథడ్ సింటాక్స్ ఏంటి? పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. సో ఈ మెథడ్ అనేది నాన్ స్టాటిక్ మెథడ్ అంటే ఇన్స్టాన్స్ మెథడ్ అనమాట. సో వీటిని మనం యాక్సెస్ చేసుకోవాలి, కాల్ చేయాలి అంటే ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. సో టీచర్ క్లాస్కి మనం ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేస్తాం.
టీచర్ డాట్ అటెండెన్స్. సో ఇప్పుడు మనకి టోటల్ అటెండెన్స్ డేస్ 10 అనేది ప్రింట్ అవ్వాలి. సో మనకి టోటల్ అటెండెన్స్ డేస్ 10 అయితే ప్రింట్ అయిందనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టాన్స్ వేరియబుల్ స్కోప్ అనమాట. సో ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అంటే ఏంటి అంటే, మనం అవుట్ సైడ్ ఆఫ్ ది మెథడ్స్ని వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తే వాటిని మనం ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అని అంటాం అనమాట. సో ఆ వేరియబుల్స్ని స్కోప్ అంటే ఆ వేరియబుల్స్ని మనం ఎక్కడెక్కడైతే యూజ్ చేసుకుంటామో దాన్ని ఇన్స్టాన్స్ వేరియబుల్ స్కోప్ అని అంటాం అనమాట. సో ఈ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ని మనం ఆబ్జెక్ట్ రెఫరెన్స్తో మాత్రమే యాక్సెస్ చేసుకుంటాం. రెఫరెన్స్ అంటే ఏంటి అంటే, ఈ టీచర్ అనే దాన్ని మనం ఆబ్జెక్ట్ రెఫరెన్స్ అని అంటాం అనమాట. ఈ రెఫరెన్స్తో మాత్రమే ఈ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ని కానీ ఇన్స్టాన్స్ మెథడ్స్ని కానీ మనం డాట్ ఆపరేటర్ని యూజ్ చేసి యాక్సెస్ చేసుకుంటాం. అటెండెన్స్ అనేది ఇన్స్టాన్స్ మెథడ్ అనమాట. సో వీటిని ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి యాక్సెస్ చేసుకుంటాం. సో డాట్ ఆపరేటర్ యూజ్ చేసి మనం ఇక్కడ మెయిన్ మెథడ్లో అయితే అటెండెన్స్ మెథడ్ని కాల్ చేసాం. అలానే ఇన్స్టాన్స్ వేరియబుల్స్ని కూడా మనం ఆబ్జెక్ట్ రెఫరెన్స్తో డాట్ ఆపరేటర్స్ని యూజ్ చేసి మనం కాల్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇక్కడ ఎగ్జాంపుల్స్లో చూస్తే క్లాస్ స్టూడెంట్లో మనం టూ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ని అయితే డిక్లేర్ చేసుకున్నాం, నేమ్ అండ్ ఏజ్. సో వీటిని మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి మనం వీటిని అయితే మనం యాక్సెస్ చేసుకోగలం అనమాట. వీటి స్కోప్ ఏంటి అంటే, నువ్వు విత్ ఇన్ ద క్లాస్, ఈ క్లాస్ లోపల నువ్వు ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. మెథడ్స్లో అయినా యూజ్ చేసుకోవచ్చు, కన్స్ట్రక్టర్స్లో అయినా యూజ్ చేసుకోవచ్చు, అండ్ బ్లాక్స్లో కూడా నువ్వు ఆ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ని అయితే నువ్వు యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇన్స్టాన్స్ వేరియబుల్స్ కీ పాయింట్స్ ఏంటి అంటే, ఈచ్ ఆబ్జెక్ట్కి నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన ప్రతిసారి ఇన్స్టాన్స్ వేరియబుల్స్కి సపరేట్ కాపీ అనేది క్రియేట్ అవుతుంది, అంటే సపరేట్ మెమొరీ అనేది అలొకేట్ అవుతుంది. అండ్ వీటిని మనము ఆల్ నాన్ స్టాటిక్ మెథడ్స్లో యాక్సెస్ చేసుకోవచ్చు. నాన్ స్టాటిక్ మెథడ్స్ ఈజ్ నథింగ్ బట్ ఇన్స్టాన్స్ మెథడ్స్ అనమాట. సో ప్రతి ఇన్స్టాన్స్ మెథడ్లో నువ్వు ఈ ఆబ్జెక్ట్ వేరియబుల్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. అండ్ స్టాటిక్ మెథడ్స్లో కూడా నువ్వు ఆబ్జెక్ట్ రెఫరెన్స్ని యూజ్ చేసి యాక్సెస్ చేసుకుంటావు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇన్స్టాన్స్ వేరియబుల్స్ని అయితే క్రియేట్ చేద్దాం. స్ట్రింగ్ నేమ్ అండ్ ఇంట్ ఏజ్, ఈ రెండైతే మనకు ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అనమాట. మనం ఏం చెప్పుకున్నాం, ఈ వేరియబుల్స్ని ఏ మెథడ్లో అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే నేను ఇక్కడే వాల్యూని ఇన్స్లైట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఈ మెథడ్లో అటెండెన్స్ మెథడ్లో నేను ప్రింట్ చేస్తాను. సో మనం ఈ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ని అటెండెన్స్ మెథడ్లో యాక్సెస్ చేసుకోవచ్చు అండ్ మెయిన్ మెథడ్లో యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ విత్ ఇన్ ద క్లాస్ నువ్వు ఎక్కడైనా యాక్సెస్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీకు స్కోప్ని మీరు గుడ్డిగా గుర్తుపెట్టుకోవాలి అంటే, దీని యొక్క టాప్ ఓపెన్ బ్రాకెట్ని చూడండి. సో దీని టాప్ ఓపెన్ బ్రాకెట్ ఏంటి, ఇది. సో దీనికి నెక్స్ట్ మ్యాచింగ్ అయిన బ్రాకెట్ ఏంటి, ఇది. సో నువ్వు ఈ ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాకెట్లో ఎక్కడైనా ఆ వేరియబుల్ని నువ్వు యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇన్స్టెన్స్ వేరియబుల్స్కి టాప్ బ్రాకెట్ ఇదనమాట, దీనికి క్లోజింగ్ బ్రాకెట్ క్లాస్ ఎండింగ్ బ్రాకెట్. సో నువ్వు విత్ ఇన్ ద క్లాస్ ఎక్కడైనా ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అనేది యూజ్ చేసుకోగలవు. ఓకే, సో మనం ఏమని చెప్పుకున్నాం, ఇన్స్టాన్స్ వేరియబుల్స్ని మనం ఆబ్జెక్ట్ రెఫరెన్స్తో యాక్సెస్ చేసుకుంటామని చెప్పాం. సో system.out.println teacher.age అని కూడా ప్రింట్ చేయొచ్చు. సో రన్ చేద్దాం.
సో మై నేమ్ ఈజ్ హర్, టోటల్ అటెండెన్స్ 10 అండ్ మై నేమ్ ఈజ్ హర్ని, మై ఏజ్ ఈజ్ 22 అనేది ప్రింట్ అయింది. మనం డీబగ్ చేద్దాం ఎలా కాల్స్ వెళ్తున్నాయి అండ్ ఎలా ఇన్స్లైజేషన్ జరుగుతుంది అనేది మనం డీబగ్ చేద్దాం. సో డీబగ్గర్ పాయింట్ ఇక్కడ పెట్టాను అండ్ ఇంకొక పాయింట్ ఇక్కడ పెట్టుకుందాం. ఓకే, అండ్ నెక్స్ట్ సో మనం ఏం చెప్పుకున్నాం స్టార్టింగ్ వీడియోలో, మనకి మెయిన్ మెథడ్ నుంచి మెయిన్ మెథడ్లో ఏవైతే రాస్తావో అవే ఎగ్జిక్యూట్ అవుతాయి అని చెప్పాం. సో ఫస్ట్ అయితే మనకి టీచర్ క్లాస్కి ఆబ్జెక్ట్ అయితే ఇక్కడ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి అటెండెన్స్ మెథడ్ని ఇక్కడ మెయిన్ మెథడ్లో మనం కాల్ చేస్తాం. సో స్టెప్ ఇన్ చేద్దాం. సో డేస్ వేరియబుల్స్కి 10 వాల్యూ అనేది ఇన్స్లైజ్ అయింది, లోకల్ వేరియబుల్ అనేది మనకి క్రియేట్ అవుతుంది. అండ్ టోటల్ అటెండెన్స్ అనేది ప్రింట్ చేస్తున్నాం, మై నేమ్ ఈజ్ హరిణి అనేది ప్రింట్ అవుతుంది. సో ఎండ్ ఆఫ్ ది మెథడ్ అయిపోయింది అనమాట. అండ్ మనం మెయిన్ మెథడ్లో system.out.println మై నేమ్ ఈజ్ టీచర్ డాట్ ఏజ్ అనేది ప్రింట్ చేస్తున్నాం. సో మెయిన్ మెథడ్ కూడా అయిపోయింది. సో మనకి కోడ్ అయితే ప్రింట్ అయింది, ఇలా మనకి అవుట్పుట్ అయితే వచ్చిందనమాట. సో ఇలా మనం ఇన్స్టాన్స్ వేరియబుల్స్ని అయితే మనం క్రియేట్ చేస్తాం అండ్ దాని స్కోపు విత్ ఇన్ ద క్లాస్లో నువ్వు ఎక్కడైనా యాక్సెస్ చేసుకోగలవు అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్టాటిక్ వేరియబుల్ స్కోప్ అనమాట. మనం ఈ స్టాటిక్ వేరియబుల్స్ని స్టాటిక్ కీవర్డ్ యూజ్ చేసి మనం వేరియబుల్స్ అనేది క్రియేట్ చేస్తాం అండ్ దీని స్కోప్ కూడా మనకి ఎంటైర్ క్లాస్ అనేది మనం యూజ్ చేసుకుంటాం. అండ్ ఇన్స్టాన్స్ వేరియబుల్స్కి స్టాటిక్ వేరియబుల్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇన్స్టాన్స్ వేరియబుల్స్కి నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన ప్రతిసారి మెమొరీలో సపరేట్ కాపీ అనేది క్రియేట్ అవుతుంది, అంటే సపరేట్ మెమొరీ అనేది అలొకేట్ అవుతుంది. బట్ స్టాటిక్ వేరియబుల్ అనేది సింగిల్ మెమొరీ ఆల్ ఆబ్జెక్ట్స్కి షేర్ అవుతుంది. సో నువ్వు ఒక దగ్గర స్టాటిక్ వేరియబుల్ సంథింగ్ నేమ్ అనేది చేంజ్ చేసావు అనుకో, ఇన్స్లైజేషన్ చేంజ్ చేస్తే అది ఆల్ ఆబ్జెక్ట్స్కి రిఫ్లెక్ట్ అవుతుంది. కానీ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అలా కాదు, నువ్వు ఈచ్ ఆబ్జెక్ట్కి డిఫరెంట్ వేరియబుల్స్ అనేది మెయింటైన్ చేయొచ్చు. ఈ స్టాటిక్ వేరియబుల్స్ ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే కామన్గా ఉండే వాటికి మనం అనేది యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ నేమ్ అనేది ఆల్ స్టూడెంట్స్కి సేమ్ అనమాట. సో నువ్వు ప్రతిసారి ఈచ్ స్టూడెంట్కి నువ్వు కాలేజ్ నేమ్ పంపించుకోకుండా దాన్ని స్టాటిక్లో పెట్టుకుంటే అన్నిటికీ నువ్వు సేమ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇలా కామన్గా షేర్ అయ్యే వేరియబుల్స్కి మనం స్టాటిక్ అని డిక్లేర్ చేసుకుంటాం. అండ్ సింగిల్ మెమొరీ లొకేషన్ అనేది ప్రతి ఆబ్జెక్ట్కి అనేది షేర్ అవుతుంది అనమాట. సో ఒక ఆబ్జెక్ట్లో నువ్వు వేరియబుల్ నేమ్ అనేది చేంజ్ చేస్తే ఆల్ ఆబ్జెక్ట్స్కి అదే రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, అండ్ ఈ స్టాటిక్ వేరియబుల్స్ని బోత్ స్టాటిక్ అండ్ నాన్ స్టాటిక్ మెథడ్లో యాక్సెస్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్తో అయితే మనం చూసేద్దాం. సో క్లాస్ స్టూడెంట్, ఇందులో మనం స్టాటిక్ వేరియబుల్ని అయితే డిక్లేర్ చేద్దాం. నేమ్ ఈక్వల్స్ టు హరిణి. Why? అండ్ ఇప్పుడు మనం మెథడ్ కూడా క్రియేట్ చేద్దాం. పబ్లిక్ స్టాటిక్ సో మనం మెథడ్స్ లోపల స్టాటిక్ వేరియబుల్స్ అనేది డిక్లేర్ చేయాలి. మెథడ్స్ లోపల స్టాటిక్ వేరియబుల్స్ డిక్లేర్ చేయనమాట. స్టాటిక్ వేరియబుల్స్ ఎప్పుడు మనం అవుట్ సైడ్ ఆఫ్ ది మెథడ్స్ మాత్రమే డిక్లేర్ చేసుకుంటాం, విత్ ఇన్ ద మెథడ్స్ అనేది డిక్లేర్ చేయలేం. డిక్లేర్ చేస్తే ఏం ఎర్రర్ వస్తుందో చూద్దాం.
సో మనకి ఇక్కడ ఎర్రర్ అయితే చూపిస్తుంది. స్టాటిక్ నాట్ అలౌడ్ హియర్, ఇక్కడ మనకి స్టాటిక్ నాట్ అలౌడ్ హియర్ అని అయితే మనకి ఎర్రర్ అయితే చూపిస్తుంది. సో మనం స్టాటిక్ వేరియబుల్స్ని మెథడ్స్ లోపు క్రియేట్ చేయలేం. సో ఇక్కడ మనం స్టాటిక్ ఒకవేళ నాన్ స్టాటిక్ మెథడ్స్లో కూడా మనం క్రియేట్ చేయలేం అనమాట. ఇన్స్టాన్స్ మెథడ్స్లో కూడా మనం స్టాటిక్ వేరియబుల్స్ని క్రియేట్ చేయలేం. సో సేమ్ ఇక్కడ కూడా సేమ్ అదే ఎర్రర్ చూపిస్తుంది. మోడిఫైయర్ స్టాటిక్స్ నాట్ అలౌడ్ హియర్. సో స్టాటిక్ వేరియబుల్స్ని మనం అవుట్ సైడ్ ఆఫ్ ది మెథడ్స్ మాత్రమే మనం క్రియేట్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ నువ్వు ఈ మెథడ్లో మనం నేమ్ అనేది యాక్సెస్ చేసుకోగలం. ఎందుకంటే అది దాని స్కోప్ ఏంటి, విత్ ఇన్ ద క్లాస్ నువ్వు ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. సో మనకి స్టాటిక్ మెథడ్స్కి నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇది అనేది స్టాటిక్ మెథడ్, ఎందుకంటే మనం ఇక్కడ స్టాటిక్ అనేది డిఫైన్ చేసాం కాబట్టి. సో ఇది స్టాటిక్ మెథడ్. స్టాటిక్ మెథడ్స్కి నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఇవి క్లాస్తో లోడ్ అవుతాయి అన్నమాట. క్లాస్ నేమ్ డాట్ అని లోడ్ అవుతాయి. జేవీఎం ఆటోమేటిక్గా స్టాటిక్ మెథడ్స్ని లోడ్ చేస్తుంది. ఈ స్టాటిక్ వేరియబుల్స్ కూడా మనకి క్లాస్ లోడ్ అయినప్పుడే లోడ్ అవుతాయి అన్నమాట. సో మై నేమ్ ఈజ్ హరిణి అయితే మనకి ప్రింట్ అయిందనమాట. ఇలా మనం స్టాటిక్ వేరియబుల్స్ని విత్ ఇన్ ద క్లాస్ ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. అండ్ దాని స్కోప్ విత్ ఇన్ ద క్లాస్ ఉంటుంది. స్టాటిక్ వేరియబుల్స్ని మనం అవుట్ సైడ్ ఆఫ్ ది మెథడ్స్ మాత్రమే క్రియేట్ చేయగలం. ఇన్సైడ్ ఆఫ్ ది మెథడ్స్ మనం స్టాటిక్ వేరియబుల్స్ని అయితే క్రియేట్ చేయలేం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ స్కోప్ అనమాట. మనము ఇన్సైడ్ బ్లాక్స్ అనేది క్రియేట్ చేస్తే, లైక్ ఇఫ్ బ్లాక్లో కానీ, ఫర్ లూప్లో కానీ, వైల్ బ్లాక్లో కానీ, స్విచ్లో కానీ, ఇలా నువ్వు వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తే ఆ బ్లాక్లో మాత్రమే నువ్వు యాక్సెస్ చేసుకుంటాం. అవుట్ సైడ్ ఆఫ్ ది బ్లాక్ అనేది మనం యాక్సెస్ అయితే చేసుకోలేం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇఫ్ బ్లాక్లో ఇంట్ x ఈజ్ ఈక్వల్స్ టు 5 అని పెట్టు. సో నువ్వు అవుట్ సైడ్ ఆఫ్ ది బ్లాక్ ప్రింట్ చేయాలి అని చూస్తే మనకి ఎర్రర్ అనేది వస్తుంది. కోడ్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడే ఒక లాజిక్ అయితే రాస్తున్నాను అనమాట. ఇఫ్ నేమ్ డాట్ ఈక్వల్స్ ఆఫ్ హరిని, దెన్ నేను నేమ్ అయితే చేంజ్ చేయాలి అనుకుంటున్నాను. మై నేమ్ ఈజ్, ఇక్కడ నేను ఇఫ్ బ్లాక్లో నేమ్ చేసి నేమ్ అయితే ప్రింట్ చేస్తాను. నేమ్ ఈక్వల్స్ టు హరితేజ. సో ఇక్కడ నేమ్ని నేను ప్రింట్ చేస్తాను అనమాట. సో మనం నేమ్ అనేది డిక్లేర్ చేయాలి. ఇక్కడ మనం నేమ్ అనేది చేంజ్ చేస్తున్నాం, అలా కాదు. సంథింగ్ వేరియబుల్ అనేది డిక్లేర్ చేయాలి. మై నేమ్ ఈజ్ నేమ్ అండ్ ఏజ్ ఈజ్ అనేది ప్రింట్ చేద్దాం. సో మనం ఈ ఇంట్ అనేది ఈ ఇఫ్ బ్లాక్లో అనేది డిక్లేర్ చేసాం. సో మనం అవుట్ సైడ్ ఆఫ్ ది ఇఫ్ బ్లాక్ ఎక్కడికి ఎండ్ అవుతుంది, ఇక్కడికి ఎండ్ అవుతుంది. సో అవుట్ సైడ్ ఆఫ్ ది ఇఫ్ బ్లాక్ మనం యాక్సెస్ చేసుకోవాలి అంటే యాక్సెస్ చేసుకోలేం. సో అక్కడ మనకి ఎర్రర్ చూపిస్తుంది. రన్ చేసి చూద్దాం మనకి కన్సోల్లో ఏం ఎర్రర్ చూపిస్తుందో చూద్దాం. సో కెనాట్ ఫైండ్ సింబల్ వేరియబుల్ ఏజ్ లొకేషన్ క్లాస్. ఏజ్ అనేది కెనాట్ ఫైండ్ సింబల్, ఆ సింబల్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నామని మనకి ఎర్రర్ అయితే చూపించింది. ఎందుకంటే ఈ ఏజ్ అనేది అవుట్ సైడ్ ఆఫ్ ది బ్లాక్, ఇఫ్ బ్లాక్ ఎండ్ అవ్వగానే మెమొరీలో నుంచి ఎరేజ్ అవుతుందన్నమాట. సో కంపైలర్ అనేది ఈ ఏజ్ అనేది ఫైండ్ అవుట్ చేయలేదు, ఎందుకంటే దాని స్కోప్ అనేది అయిపోయింది. అందుకని మనకి కెనాట్ ఫైండ్ సింబల్ అనేది చూపిస్తుంది. ఓకే, సో ఇలా బ్లాక్స్లో డిఫైన్ చేసినవి అవుట్ సైడ్ ఆఫ్ ది బ్లాక్స్లో మనం యాక్సెస్ అనేది చేసుకోలేం.
ఐ హోప్ దిస్ వీడియో వాజ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. మీ కమెంట్ నాకు ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది, మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేయడానికి నన్ను ఎంకరేజ్ చేస్తుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.